నా పేరు శంకర్ కిషోర్, పెనుమల్లి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఈ సదరన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ సంబంధించి మీటర్ రీడర్స్ యొక్క వాళ్ళ బతుకుదెరువు గురించి ఇక్కడ మేము సమావేశం అవడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఒక కార్యక్రమానికి ఇచ్చేసిన సిఎండి గారిని కూడా కలవడం జరిగింది, అలాగే ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. కారణం ఏమనగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీటర్ రీడర్స్కి మన దళారుల ద్వారా అంటే కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు ఇప్పించే పరిస్థితి ఉండింది. అది కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక జీవోని ఇచ్చారు. ఎస్క్రాస్ ద్వారానే వీళ్ళకి డైరెక్ట్గా జీతాలు ఇవ్వని ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని సిఎండి గారిని ఎస్సీ గారిని కూడా కోరడం జరిగింది. ఇంప్లిమెంట్ చేయాలి కూడా. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక మీటర్కి వీళ్ళ సొంత పెట్రోల్ ఖర్చులు పెట్టుకొని బండి వేసుకొని పోయి ఇల్లు తిరిగి మీటర్ రీడింగ్ రాసిన దానికి వాళ్ళు ఒక బిల్లుకి మినిమం ఎంతో ₹3 చిల్లర ఇస్తున్నారు. అది చాలా తక్కువ ఇచ్చేదే. దాంట్లో మళ్ళీ దళారులు ఎంటర్ అయితే వాళ్ళు దాంట్లో 60-70 పైసలు తినేసి మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సంస్థ దళారుల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఆ దళారుల మటుకు ఆ డబ్బులు వాళ్ళు పర్సనల్గా వాడుకొని వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వీళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇది యాక్చువల్గా మన చట్ట విరుద్ధం. ఎందుకంటే సంస్థకి పనిచేస్తున్నారు, సంస్థ బాగుపడుతుంది. దీనిలో దళారికి ఎటువంటి కూడా దళారు ప్రస్తావన లేదు. కాబట్టి ఇప్పుడున్న దళారుని ఇమీడియట్లీగా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ తీసివేసి ఎవరెవరికి ఎంతెంత ఎన్ని నెలల జీతాలు బాకీ ఉన్నారో వాళ్ళందరి చేత కట్టించి వాళ్ళందరినీ తీసివేసి డైరెక్ట్గా జీతాలు వేయమని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కామ్రేడ్స్, ఈరోజు మన భారతదేశంలో అధ్యయనం చేసి ఇచ్చిన సర్వే ఏంటంటే 11,000 రూపాయలు మినిమం చిల్లర సామాను, కూరగాయలు, పాలు, ఇంట్లోకి సంబంధించిన కనీసం 4 వేళ్ళు చేతిలో పోవడానికి మినిమం ఖర్చు 11,000 రూపాయలుగా ఈరోజు భారత ప్రభుత్వం దాన్ని ఒక సర్వేలో నిర్ధారించారు. ఇది కాకుండా ఇంటిపాడుగా కరెంటు బిల్లు, రవాణా సౌకర్యం, పిల్లల స్కూలు, చదువులు, వైద్య ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఒక మనిషికి సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం మినిమం 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వకపోతే ఆ మనిషి బతకలేడు, పేదరికం వెనకపడతాడు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా బేఖారతు చేస్తూ ఈరోజు మినిమం వేజ్ 15,000, 14,000, 12,000, 11,000 ఇస్తున్న పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికి పార్టీ పెడితే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ రోజు తిరిగినప్పుడు. దాంట్లో కార్మికులకు సంబంధించిన హామీలు కూడా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఇటువంటి దళారీ వ్యవస్థ మీద మీరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉందని కూడా జనసేన పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక ఏమిటంటే, మీరు ఈ దళారీ వ్యవస్థను కానీ పూర్తిగా నిర్వీర్యం చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి కూడా ముందుకెళ్ళి దీన్ని మేము సాధించుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్మికుల కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత.